బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక తల్పంపై ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా? వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు, గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో. ఇది బుధాదిత్య యోగం. మరి ఎంతోమందికి కోట్ల కొద్దీ రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకను నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువలన? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలామంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు, జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలని మనం, ఈ యొక్క నక్షత్రాలని, రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము, ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చొప్పున మొత్తం 8 వీడియోలు దడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, వీళ్ళంతా బుధాదిత్య యోగాలన్నే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా.
అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోళ్ళు అంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి, ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేసుకున్నా, మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్యోగమే. పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా. అందువలన బుధాదిత్య యోగాలు. అందువలన ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదనపడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం. అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావడం? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వడ్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలీదా ఎంసెట్లో ట్రిక్స్. అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది, మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి వారు, ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశిలో అందరూ కూడా మరి అర్జునుడు అంటే పార్థులాగా అయిపోతారనమాట. అంతా కూడా మనకి చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీరు మన పార్థు ఎంత డిసిప్లిన్ అంటే ఒక ఐకాన్ అనమాట ఆయన అందరికీ, మిథున రాశి వాళ్ళందరికీ. కాబట్టి మిథున రాశిలో మనకి బుధాదిత్య యోగం పట్టిందండి. కాబట్టి ప్రభుత్వం నుంచి వ్యయస్థితిగతుడైనటువంటి రవిగ్రహ ప్రభావం వలన మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా రావడానికి ఆలస్యం పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాహనాలు కొంటారు మీరు. అసలే ఈ యొక్క కేతు దూసుకెళ్ళిపోతున్నాడు. మీకు బ్రహ్మాండమైనటువంటి విదేశీ యానం పట్టేస్తుంది. విదేశీ యోగాలు మీరు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా విదేశాల్లోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులు బ్రహ్మాండంగా మరి చదివేటటువంటి వాళ్ళు ఇప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహం మే 14 తర్వాత ఆ గురుగ్రహ ప్రభావం వలన ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా చదువు వస్తుందో లేదో కానీ ఏజ్ వచ్చేసరికి మీసాలు మాత్రం వచ్చేస్తాయి అందరికీ. కాబట్టి విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేయండి. లవ్ మ్యారేజ్లు లవ్లు అని చెప్పి వెళ్ళకండి. అదేవిధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మరి బ్రహ్మాండంగా పండించడం అనేటటువంటి జరుగుతాయి. మే 18, 2025 సంవత్సరం తర్వాత ఇంకా బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి అత్తగారి పీడ పోయింది, ఆడపడుచు పీడ పోయింది అనేటటువంటి సంతోషంలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే అదే కోరుకున్నారు ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళు. అదేమిటండి అంటే మిగతా వాళ్ళు ఉంటారు, ఒక 5% మంది అలా కోరుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు సింగపూర్, బాలి ఇలాంటి టూర్స్లో ఉన్నారనమాట. కాబట్టి ఇలా వాళ్ళంతా మీకు నూతన గృహయోగాలు బలవంతాన భర్త ఎక్కడైతే ఆడపడుచులకు ఇచ్చేస్తాడో, భర్త ఎక్కడైతే అత్తగారులకు ఇచ్చేస్తాడో అనేటటువంటి భయంతో ఇళ్ళు కొనిపించేశారు, 2వ ఇల్లు 3వ ఇల్లు అని. కాబట్టి ఇలా వీళ్ళకి వెనకేయడం జరుగుతుంది. మనధర్మశాస్త్రం చెప్పినటువంటి ప్రకారము 10% ఆఫ్ ద ఇన్కమ్ని, మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ని దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు చేయాలి. చేయకపోతే మీ గ్రహాలు ఇంక్రీజ్ అవ్వవు, మీకు ముందుకు వెళ్ళవు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. మరి
అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ మిథున రాశి వారికి మరి మనకి కేతుబలం చాలా బాగుంది. మరి ఏమి అంటే మనకి గురుగ్రహం ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి మీరు దానం చేసుకోవాలా. మరి అలా కుదరినప్పుడు కనీసం ఆ శుక్రహోరాలో 6 గంటల కన్నా దానం చేసుకోండి. మరి దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా, తారాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఏదో ఒకటి సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.